వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్, మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని, త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర 40% నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది. ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేసామో ఈరోజు 40% వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామని అంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామని అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామని అంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ